హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మొదలయ్యే ముందు మీ అందరికి ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నా చూడండి. 2019లో రైల్వే జాబ్ కొట్టిన వాళ్ళు, 2022లో రైల్వే జాబ్ కొట్టిన వాళ్ళు, ఇప్పుడు 2026లో రైల్వే జాబ్ కొట్టబోయే వాళ్ళు, వీళ్ళందరి మధ్య అసలు తేడా ఏంటి? కొట్టబోయే వాళ్ళు కొట్టిన వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటిది? నోటిఫికేషన్ కాదు, వేకెన్సీ కాదు, ఒక్కటే. అదేంటిదంటే వాళ్ళు కట్ ఆఫ్ గురించి ఆలోచించలేదు, స్కోర్ గురించి ఆలోచించారు. ఎందుకంటే సంవత్సరాలు మారుతున్నాయి, నోటిఫికేషన్స్ మారుతున్నాయి, వేకెన్సీస్ కూడా మారుతున్నాయి. కానీ రైల్వే ఎగ్జామ్లో 2 విషయాలు మాత్రం మారడం లేదు. అదే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ కట్ ఆఫ్ ట్రెండ్. ఈరోజు ఆ నిజాన్ని పూర్తిగా ప్రూఫ్తో సహా చూద్దాం. ఈ వీడియోలో పూర్తి ఎనాలిసిస్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్లు, సేఫ్ స్కోరు మరియు సెలక్షన్ స్ట్రాటజీ మొత్తం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీరు రైల్వే ప్రిపరేషన్ ముందున్న ఆలోచననే మార్చేస్తుంది. ఓకే, ఆర్ఆర్బి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో అలాగే స్టూడెంట్స్లో ఒక డిస్కషన్ నడుస్తుందండి. అదేంటిదంటే ఈసారి వేకెన్సీస్ అనేది ఎక్కువగా ఉంది, సో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఈసారి ఈజీ సెలక్షన్ అంటారు. అలాగే వేకెన్సీ తక్కువగా ఉంటే ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువ, కట్ ఆఫ్ ఆకాశానికి వెళ్తుందంటారు. కానీ గత రైల్వే రిక్రూట్మెంట్ చూసినప్పుడు ఏం తెలుస్తుంది? కట్ ఆఫ్ రేంజ్ అనేది పెద్దగా మారలేదు. ఎందుకంటే వేకెన్సీ పెరిగితే అప్లికేషన్స్ కూడా పెరుగుతాయి, వేకెన్సీ తగ్గితే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. చివరికి కట్ ఆఫ్ మాత్రం దాదాపుగా ఒకే రేంజ్లో ఉంటుంది. ఓకేనా? సో మనం డిస్కషన్ చేసే దాంట్లో దీనికి పొంతన లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కట్ ఆఫ్ గురించి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు కట్ ఆఫ్ కనుక చూసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ అండి. ఇది కనుక చూసుకుంటే మనకి 2019 నుంచి చూసుకున్నాను నేను. 2019 నుంచి 26 వరకు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అన్రిజర్వ్డ్ 70 నుంచి 78, ఓకే. ఓబీసీ 65 నుంచి 72, ఈడబ్ల్యూఎస్ 2019లో లేదు బట్ నేను యావరేజ్ చేశాను 60 to 68, ఎస్సీ కేటగిరీ 55 to 65, ఎస్టీ కేటగిరీ 45 to 60. ఓకే, తర్వాత 21 కనుక చూసుకుంటే 70 to 80, ఓకే. తర్వాత 67 to 74, ఈడబ్ల్యూఎస్ 68 to 72, ఎస్సీ 58 to 67, ఎస్టీ 48 to 60. 2025 కనుక చూసుకుంటే 70 నుంచి 76, ఓబీసీ 68 నుంచి 71, ఈడబ్ల్యూఎస్ 68 to 75, ఎస్సీ 60 to 68, ఎస్టీ 65 to 74. 2026 కనుక చూసుకుంటే 74 to 82, ఓబీసీ కనుక చూసుకుంటే 68 to 78, తర్వాత ఇది ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 68 నుంచి 80, తర్వాత ఎస్సీ కేటగిరీ చూస్తే 60 to 76, ఎస్టీ కనుక చూస్తే 55 to 72. ఓకే, ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ 2019-21 అనేది పెద్దగా రిక్రూట్మెంట్ జరగలేదు, ఆ ఎగ్జామినేషన్ లైట్. సో మనం 25-26 తెలుసుకుందాం. ఎస్సీ అండర్ రిజర్వ్ కేటగిరీ 74 to 80, తర్వాత ఓబీసీ 70 to 78, తర్వాత ఈడబ్ల్యూఎస్ 68 to 76, ఎస్సీ 62 to 70, ఎస్టీ 57 to 65. 2026లో కనుక చూస్తే 78 నుంచి 82, తర్వాత ఓబీసీ 75 to 80, ఈడబ్ల్యూఎస్ 76 to 80, ఎస్సీ 70 to 78, ఎస్టీ 65 to 75. ఓకే, ఇక గ్రూప్ డి చూసుకుందాం. గ్రూప్ డి చూసుకుంటే 2019లో 62 to 76 అండి అండర్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి 56 నుంచి 72 కట్ ఆఫ్ అయింది. ఓకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్పుడు కేటగిరీ లేదు కాబట్టి, రిజర్వేషన్ లేదు కాబట్టి లైట్. ఎస్సీ కేటగిరీకి 49 నుంచి 71, ఓకే. ఎస్టీ కేటగిరీకి 48 నుంచి 60. 21లో రిక్రూట్మెంట్ జరగలేదు, 25లో ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఓకే, తర్వాత 26లో ఎగ్జామ్ అయితే జరగాల్సి ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత గ్రూప్ డి సీసీఏ క్యాండిడేట్స్ చూస్తే మనకి 2019లో 40 నుంచి 42, ఓబీసీ వాళ్ళకి 30 నుంచి 31, ఎస్సీ వాళ్ళకి 30 నుంచి 31, ఎస్టీ వాళ్ళకి 30 నుంచి 37 వరకు ఉంది. ఇప్పుడు మీరు ఇందులో ఒక విషయం అబ్జర్వ్ చేశారా? మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినా, ఆర్ఆర్బి గ్రూప్ టీ అయినా, సీసీఏ వాళ్ళకి వదిలేసిండి, వాళ్ళ లైట్ తీసుకోండి. వీళ్ళు కట్ ఆఫ్లో చూస్తే మ్యాక్సిమం కట్ ఆఫ్లు అనేది ఎక్కడ కూడా చేంజ్ అయితే లేదండి.
మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. ఇంచుమించు ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్ కేటగిరీ చూడండి, 2019 నుంచి చూడండి, ఏమైనా మార్పులు లోపిస్తున్నాయా మీకు? +2 ఆర్ -2. ఓకే, ఇదే డిఫరెన్స్ ఉంది. సేమ్ అన్ని కేటగిరీలు అలాగే చూసుకుంటారండి. ఓకేనా, కేటగిరీ వైజ్గా చూసినా కానీ కట్ ఆఫ్ అనేది ఎక్కడ కూడా చేంజ్ అవ్వదండి. ఓకేనా, మీరు ఎంతమంది 1 కోటి మంది అప్లై చేసినా, 2 కోట్ల మంది అప్లై చేసినా కట్ ఆఫ్ మాత్రం సేము. ఓకే, మీరు కనుక 80+ స్కోర్ కనుక టార్గెట్ చేస్తే సెలెక్షన్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇంకా ఇప్పుడు మన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. 2019లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎన్టీపీసీకి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మరియు 2026లో ఎగ్జామ్ రాయబోయే క్యాండిడేట్స్ కూడా మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకే, ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే వచ్చాయి. గ్రూప్ డీలో కూడా సేమ్ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇవే మెయిన్ సబ్జెక్ట్స్. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్, కానీ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రం మారట్లేదు. ఓకే, ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్న ప్రశ్న, 2026లో ఎంత స్కోర్ చేస్తే సేఫ్? ఇది నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నానండి. రైల్వేలో ఎలాంటి ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ కానీ, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, మీ స్కోర్ అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 75 నుంచి 80 స్కోర్ వస్తే మీకు జాబ్ కన్ఫామ్. ఓబీసీ వాళ్ళకి 70 నుంచి 75 వస్తే మీకు జాబ్ కన్ఫామ్. ఓకే, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 నుంచి 70 మార్క్స్ వస్తే మీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిసిఏఏ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళు మాత్రం ప్రజెంట్ మారుతున్న కొద్ది కాంపిటీషన్ వాళ్ళకు కూడా పెరుగుతుంది కాబట్టి 40 నుంచి 50% మార్క్స్ అనేది కంపల్సరీ రావాలి. 40 నుంచి 50 మార్క్స్ కనుక వస్తే మీరు సెలెక్షన్ ఛాన్సెస్కి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీకైతే. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, ఈ వీడియో నుండి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు 2019 అయినా, 2022 అయినా, 2025 అయినా, 2026 అయినా, సంవత్సరాలు మారవచ్చు కానీ, నోటిఫికేషన్ మారవచ్చు కానీ, అందులో ఉండే వేకెన్సీస్ చేంజ్ అవ్వచ్చు కానీ, రైల్వే ఎగ్జామ్లో మాత్రం సెలక్షన్ ఫార్ములా మాత్రం మారదండి. ఓకేనా, ఎక్కువ మార్క్స్ ఎక్కువ సెలక్షన్ ఛాన్సెస్ అంతే. కట్ ఆఫ్ తగ్గుతుందేమో అని ఎదురు చూడకండి మీరు. ఓకే, మీ స్కోర్ పెంచుకోవడంపై ఫోకస్ చేయండి. ఎందుకంటే కట్ ఆఫ్ గురించి ఆలోచించే వాళ్ళు యాస్పిరెంట్స్గానే మిగిలిపోతారండి. స్కోర్ గురించి ఆలోచించే వాళ్ళు రైల్వేలో ఎంప్లాయ్ అవుతారు. ఇది ఒకటి మాత్రం మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. రైల్వే జాబ్ రావాలి అంటే కట్ ఆఫ్ని ఫాలో అవ్వడం కాదండి, కట్ ఆఫ్ని క్రాస్ చేసే స్కోర్ని టార్గెట్ చేయండి. ఓకేనా, ఇది అసలైన థింక్. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.